ములుగు జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు రైతులకు తాను అండగా ఉంటానని ఈటల హామీ ఇచ్చారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకి నేను కానీ అదేవిధంగా వెంకటేశ్వర్లు మా జనరల్ సెక్రటరీ గారు కానీ గరికపాటి మోహన్ రావు గారు కానీ మా మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు కానీ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు అదేవిధంగా మా వరంగల్ అభ్యర్థి ప్రదీప్ రావు గారు బలరాం గారు మా ములుగు జిల్లా అనేక మంది మా ములుగు జిల్లా నాయకులతో పాటుగా పాత వరంగల్ జిల్లా నాయకులంతా కూడా ఇక్కడ పర్యటిస్తూ ఉన్నాం. పొద్దున మేము గుళ్ళవాకు పోతే అక్కడ రైతాంగానికి కన్నీళ్ళు తప్ప దుఃఖం తప్ప వాళ్ళకి ఏం లేదు. గతంలోనే ఒకసారి గుళ్ళవాగు తెగిపోయి గుళ్ళవాగు మధ్యంతరంగా గండిపడి కొన్ని వందల ఎకరాల భూమిలో తాడి చెట్లంతా లోతు గోతులు పడ్డాయి. 6 మీటర్లు 7 మీటర్ల ఇసుక మీటర్లు వేసినాయి. మొన్ననే దీన్ని చదువు చేసుకొని ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చి మొత్తం మా కుంపలు ముంచిపోయినాయి. మా పంట పొలాలలో మేటలు వేసినాయని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న తీరు బాధేసింది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకి నేను కానీ అదేవిధంగా వెంకటేశ్వర్లు మా జనరల్ సెక్రటరీ గారు కానీ